మీరు వాగిన పిచ్చ వాగుడికి నాకెక్కడో కాలక ముందే మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరితే చాలా మంచిది. నేనడిగిన తర్వాత కూడా కుదరదని ఎవడైనా అంటే నాకేం కావాలో తీసుకొని ఎదుటోడు వద్దన్నా వాడికి ఏమివ్వాలో అది ఇచ్చేయడం నాకున్న చెడ్డలవాటు. నేను తలుచుకుంటే నిన్ను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తా. కాయ్ పందెం కాయ్ 500 ఎకరాల మాగాణి 5 ఎకరాల్లో ఉన్న నా ఇల్లు లక్షల మంది నా మీద పెట్టుకున్న అభిమానం. నేను కాస్తా నువ్వేం కాసుకుంటావో నీ ఇష్టం. నీ వల్ల నేను నా ఊళ్ళో లేకుండా పోతానో లేదా నా వల్ల నువ్వు మీ వాళ్ళందరూ లేకుండా పోతారో చూసుకుందాం. ఆలోచించు. నాతో విరోధం చాలా ప్రమాదం. దేవుడు ప్రతి మనిషికి 1 టన్ను సహనం 1 కేజీ తెక్కిస్తాడు. నాకు ఆ రెండోది కూసం తెక్కువే. నా సహనంతో వాడుకో, బ్రతికిపోతావు. అదే నా తిక్క జోలికి వచ్చావో పీకలు తెగిపోతాయి. వీరా పోరా. ఇన్నాళ్ళు ఆ వీరాగడి అండ చూసుకుని మనల్ని పరిగెత్తించారు. ఇప్పుడు వీళ్లు పరిగెడుతున్నారు. ఇన్నాళ్లుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమేరా. వీడు వీరాగడి మరి సంతకం పెట్టడంట. బావుమరిది అడగ్గానే పెట్టడానికి అది ఆటోగ్రాఫ్ కాదు, వాడి ఆస్తి. ఏమైంది వంశీ? పెద్ద వెంకటరాయుడు వాడి మనుషులతో వచ్చి ఊరంతా బల్లకాడు తీసేస్తున్నాడు. వదలమ్మా. వీరాగడి పెళ్ళం పెద్ద వెంకటరాయుడు, వీర వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఆయుష్ గట్టిదైతే బతికిపోతారు, లేకపోతే ముగ్గురు శవాలై వల్ల కట్టుకుపోతారు. సభాష్. వీరా భార్యవి కదా. జనమంటే వాడికి పిచ్చుందని విన్నా. నీకు ఉందన్నమాట. వెళ్తా, అందరితో సంతకాలు పెట్టించుకొని మరీ వెళ్తా. రేయ్ పెట్టించండ్రా. ఇది వీరా కట్టిన తాళి. దీని మీదొట్టు. ఎవడైనా ముందుకొస్తే నరుకుతా. నరుకుతావా? నన్ను నరుకుతావా? నరుకు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు కొట్టే ప్రతి దెబ్బ తిరిగి మా ఆయన చేతుల్లో తింటున్నప్పుడు నువ్వు పెట్టే చావు కేకలు గుర్తొచ్చి నవ్వొచ్చిందిరా. వీరా, నేనేంటో నా చరిత్రేంటో తెలియకుండా మా వాళ్ళని కొట్టావు. దమ్ముంటే నన్ను కొట్టు. అదే చరిత్ర సాక్షిగా చెప్తున్నా. చరిత్ర నీకు గుర్తుండిపోయేలా కొట్టమంటావా? చరిత్రకి నువ్వు గుర్తుండిపోయేలా కొట్టమంటావా? రాయ్, నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు నా దగ్గరికి వస్తే నా వినయాన్ని చూస్తావని. అదే నేను నీ దగ్గరికి వస్తే నాలో రాక్షసత్వాన్ని చూస్తావని.
వస్తున్నావు? రొమ్మెరుసుకొని గుమ్మం దాటి వస్తుండేటోనివి తల దించుకొని వస్తున్నావు. సిగ్గేయటంలే. దాంతో నువ్వు నరుక్కొని చస్తే బొట్టు తీసి ముండమోస్తా. నన్ను నరికేస్తే ముత్తైదుగా చస్తా. వాడి బలం అంచనా వేయలేకపోయాను. ఇన్ని రోజులు ఒక మగ్గాడితో మొనగాడితో కాపురం చేసినాననుకున్నా. థూ! ఎల్లి గాజులేసుకుని సీర కట్టుకునిరా. ఇక నుంచి ఆడతో కాపురం చేస్తా. అమ్మే, అడుగు లోపల పెట్టను. మగాణ్ణి అనిపించుకొనొస్తా. ఆగు! ఆ వీరగాడి మొండాన్ని సదాశివపురం సెంటర్ లో ఏలాడదీసి ఆడి తల తీసుకురా. చెరకు కత్తితో నరికి మన కుక్కలకేస్తా. ఎలా? నమస్కారం ఎస్పీ గారు. ఏంటి వెతుకుతున్నారు? ఆయన పోలీసులు ఎక్కడికి? ఊరికి రారే. ముందు మీ తమ్ముడిని పిలవండి. ఎస్పీ గారు బాగా సీరియస్ గా ఉంటున్నారు. శను, జ్యూస్ చెప్పరా. మీరండి ఎస్పీ గారు. నేను జ్యూస్ తాగడానికి మీ ఇంటికి రాలేదు. ముందు మీ తమ్ముడిని పిలవండి. పిలుస్తానులేండి. ఈ లోపు మీరు ముందు. నమస్తే. ఏంటి ఎలా వచ్చావు? జ్యూస్ ఏది? నాకేంటి అవసరం? తేవలసిన వాళ్లే తెస్తారు. తీసుకోండి సార్. సారా? తీసుకోండి. మరి మా ఇంటి కోడలు మిమ్మల్ని సారనక ఇంకేమంటుందండి? నాన్న అనొచ్చుగా. ఎలా అంటుంది మీరే చెప్పండి. నా కూతురు మీ తమ్ముడు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని మీరే అడగొచ్చుగా. ప్రేమించిందని తెలిసిందే ఇప్పుడు. మీరు ఒప్పుకున్నారుగా, ఇంకా పెళ్ళే. పెళ్ళా? అలా ఎలా కుదురుతుంది? ఈయన ఒప్పుకున్నారుగా. ఈయనెవరండి ఒప్పుకోవడానికి? ముందు ఆవిడ ఒప్పుకోవాలి. ఆవిడెవరు? ఈయన గారి గారాలు చెల్లెలు. మొత్తం అంతా విన్నావు కదమ్మా, ఇదిగో వేరేకిస్తున్నాను. అంజీ, మంచి వార్త నేనే చెప్పాను కదా. అదే మరి, నాకు పెళ్ళి అవ్వకుండా అన్నయ్యకి పెళ్ళి ఏంటి అన్నానుకో. ఏడ్సేవలే. చెప్పంగారం. వాణ్ణి లాగా ఒకటి పీకన్నయ్య. నేను అలా అంటానా? నాకు తెలుసు కదమ్మా. నీకు ఎప్పుడు కుదిరితే అదే శుభలగ్నం, అప్పుడే ముహూర్తం. అమ్మా, పిన్నిని కూడా తీసుకురా అమ్మా. రేపే బయలుదేరుతున్నావు. చాలా సంతోషం. చిట్టి 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 నస్తరా. ఈ ఆనందంలో నేను ఎత్తుకొని గిరగిరా తిప్పాలని ఉంది, కానీ దొక్కలో గుద్దుతా. నీ ప్రేమ నా మీద కాదులే, నా కడుపులో ఉన్న మీ నాన్న ఎక్కడ జారిపోతాడో అని